టీటెన్ నేను రేవతి. తాను సాధించిన విజయాలను గోరంతలు కొండంతలు చేసి చెప్పుకోవడం ఏ ప్రభుత్వమైనా చేసే పనే. అయితే ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ మీడియా పాలసీకి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విజయాలను గురించి ప్రచారం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఇందులో విషయమేముందని అంటారా? యోగి స్టైలే వేరు కదా. ఈ విధానం ప్రకారం ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసే ఇన్ఫ్లుయెన్సర్లకు భారీగా నజరానా లభిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తే మాత్రం జైలు శిక్ష పడుతుంది. ప్రభుత్వ విజయాలపై సానుకూల కవరేజీ ఇచ్చే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను డిజిటల్ వేదికలకు ఈ విధానం ద్వారా ప్రోత్సాహకాలు లభిస్తాయి. అదే సమయంలో అభ్యంతరకరంగా, దేశానికి వ్యతిరేకంగా ఉండే కథనాలపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. సమాచారం ఎట్టి పరిస్థితులలోనూ అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, దేశానికి వ్యతిరేకంగా ఉండకూడదు అని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ముఖ్య కార్యదర్శి సంజయ్ ప్రసాద్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్ర మంత్రి మండలి మంగళవారం సమావేశమై నూతన డిజిటల్ మీడియా పాలసీకి ఆమోదముద్ర వేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి సైట్లలో అభ్యంతరకర సమాచారాన్ని అప్లోడ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆ పాలసీ చెబుతోంది. మరోవైపు ప్రభుత్వ అనుకూల ప్రచారం నిర్వహిస్తే ప్రకటనల రూపంలో ఆర్థికంగా చేయూత అందిస్తానని తెలిపింది. డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ తన రాజకీయ లక్ష్యాల సాధన కోసం వారికి వల వేస్తోంది. అయినప్పటికీ కొన్ని స్వతంత్ర సోషల్ మీడియా వేదికలు, కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలుగా మారారు. వారిని కట్టడి చేసేందుకు ఈ నూతన పాలసీ వీలు కల్పిస్తుంది. యూపీ ప్రభుత్వ నూతన విధానం ప్రకారం సర్కారు పథకాలు, అభివృద్ధి పనులను గురించి వీడియోల ద్వారా గొప్పగా ప్రచారం చేసే డిజిటల్ మీడియా వేదికలు, ఇన్ఫ్లుయెన్సర్లకు నెలకు 8 లక్షల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. నూతన విధానం కింద ప్రభుత్వం కొన్ని ఏజెన్సీలు, సంస్థలతో ఓ జాబితాను రూపొందిస్తుంది. ట్వీట్లు, వీడియోలు, ఫోటోలు, రీల్స్ ద్వారా ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికి వీటికి ప్రకటనలు జారీ చేస్తారు. ఆయా సంస్థలకు ఉన్న ఫాలోవర్స్లను బట్టి ప్రోత్సాహకాలు ఇస్తారు. ప్రభుత్వ నూతన విధానంపై కాంగ్రెస్ మండిపడింది. ఎలాంటి భయం, సంకోచం లేకుండా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందని విమర్శించింది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాక మరేమిటని ప్రశ్నించింది. బీజేపీ మాత్రం ఈ పాలసీని స్వాగతించింది. ఇది దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఓ నమూనాగా నిలుస్తుందని చెప్పుకుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.